తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ బృందం సమావేశమైంది. గంటకు పైగా సమావేశం కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన కేసు దర్యాప్తు, ఫిర్యాదులు, ఏఆర్ డైరీ సంబంధించిన అంశాలపై లోతుగా చర్చ జరుగుతోంది. సిట్ కోసం టీటీడీ శ్వేత భవనాన్ని కేటాయించింది. రేపు టీటీడీకి చెందిన నెయ్యి, సరుకు గోడౌన్లు, ల్యాబ్లు పరిశీలించనుంది సిట్ బృందం. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో కల్తీ నెయ్యిపై పూర్తి స్థాయిలో విచారణ చేయనున్న సిట్ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ బృందం సమావేశమైంది. గంటకు పైగా సమావేశం కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన కేసు దర్యాప్తు, ఫిర్యాదులు, ఏఆర్ డైరీకి సంబంధించిన అంశాలపై లోతుగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యు. రైట్ భోగి, దాదాపు గంటకు పైగా కూడా పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ సమావేశం అనేది కూడా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా టీటీడీ ఫిర్యాదు చేసిన తర్వాత ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఏఆర్ డైరీ మీద దాదాపు 10 సెక్షన్ల కింద కూడా కేసు అనేది కూడా నమోదు చేయడం కూడా జరిగింది. సో ఈ 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన తర్వాత ఎలాంటి ఏదైతే ముందుగా అడుగులు వేయాలనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో దాదాపు గంటకు పైగా కూడా ఈ యొక్క చర్చ అయితే కొనసాగుతుంది. ఐజీ త్రిపాఠితో పాటు డీఐజీ, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, 2 డీఎస్పీలు, 3 సిఐలు, మొత్తం 9 మంది టీం మొత్తం అందరూ కూడా సమావేశమై పూర్తి స్థాయిలో ఈ యొక్క రేపటి నుంచి ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలనే దాని మీద కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కేసు నమోదు చేసిన తర్వాత అప్పటి వరకు జరిగినటువంటి పురోగతి ఏంటి, ఎప్పుడు ఈ యొక్క కల్తీ నెయ్యి భాగవతం అనేది కూడా వెలుగులోకి వచ్చింది, ఈ యొక్క అక్రమాలు అనేది బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్డీడీ ల్యాబ్ నుంచి రిపోర్ట్ అనేది కూడా టీడీడీ ఎప్పుడైతే అక్కడ శాంపుల్స్ ఇచ్చి రిపోర్ట్ అనేది కూడా సేకరించిందో ఆ రోజు తర్వాత నుంచి ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది కూడా జరిగాయనే దాని మీద కూడా లోతుగా అయితే చర్చిస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. దాని తర్వాత పూర్తి స్థాయిలో ఇక రేపు ఉదయం నుంచి ఏదైతే మార్కెటింగ్ తో పాటు రవాణా శాఖతో పాటు నెయ్యి గోడౌన్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సిట్ బృందం ఒక టీం అనేది కూడా పరిశీలన చేయబోతోంది. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, నెయ్యి ట్యాంకర్లు ఎక్కడికి వస్తాయి, అక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడ ల్యాబ్ లోకి ఇస్తారో ఆ ల్యాబ్ లోకి ఇచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా చర్చించబోతున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జీఎం గా మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు. టీటీడీ తరఫున కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఆయనే స్వయంగా ఫిర్యాదు చేశారు. కుట్రకోణం ఉంది, ఏదైతే భక్తుల విశ్వాసాలను కూడా కించపరుస్తూ ఒక రకంగా కూడా కుట్రతో ఈ యొక్క మొత్తం టెండర్ అనేది కూడా చేజిక్కించుకున్నారు అనే విధంగా కూడా టీటీడీ తరఫున ఆయన ఏకంగా ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దాని మీదే రేపు ఆయన కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాగా ఈ యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతుంది, దాని తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానాలు ఏంటి అనే దాని మీద కూడా ఎల్లుండి నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది కూడా మరింత ముందుకెళ్తుందని చెప్పాలి. అయితే రేపు ఏదైతే ఈ గోడౌన్లన్నీ పరిశీలించిన తర్వాత నేరుగా తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్కు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఏఆర్ డైరీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, మిగతా అంశాల మీద అన్నిటి మీద కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రేపు ప్రాథమికంగా వెళ్లిన తర్వాత దాని తర్వాత నోటీసులు జారీ చేసి కొద్ది మందిని అయితే విచారణకు పిలిపించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవాలి. గోగి.